ఆగండి ఆగండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి వీడియో మొత్తం చూడండి. చాలా మంచిగా అందరూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ బాగా కష్టపడుతున్నారు. ఇది ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ఒక అందమైన ట్రైబల్ విలేజ్. ఈ విలేజ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి అవసరమైనటువంటి ఇటుకలు బయట నుంచి కొనుగోలు చేయకుండా వారికి వారే తయారు చేసుకుంటారు. అంటే ఒకరిద్దరు కాకుండా అందరూ కలిపి దీన్ని తయారు చేసుకుంటూ చాలా ఆనందంగా, అలాగే ఎక్కువసేపు టైం వేస్ట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ అందరికి. రెండు చేయాలి, మనకు ఒక చేయొద్దాం అలా చుట్టూలో మీరందరూ సైలెంట్ మీరు అందరూ ప్రొసార్ అయ్యారు కదా. మళ్ళీ మీకు గంట వరకు మంచి ఫాస్ట్ పని చేస్తారు. నేను చివరి ఊరికి వెళ్ళి వస్తా మళ్ళీ. మరి ఇటుక బెడ్డ కొనరు మరి చెప్పు, ఇప్పుడు చెప్పు, మాట్లాడా. శుద్ధ బిడ్డ మేము కొన్నాం, సున్నం బిడ్డ ఇటుక మేము తీసి కాల్చి ఇల్లు కడుతున్నాం. తయారు చేసుకుంటారు మీరే? నేను తయారు చేస్తున్నాం. చూడు ఇల్లు చూస్తాను, మరి చూసేది అడుగుతాను. నా మీద జోకులు వేస్తున్నావు. మరి గొప్పలనూరు ఇలా తీస్తారు. తప్పేముంది, మీకే మంచిది కదా. మాట్లాడు. మాట్లాడడానికి అప్పుడు పోయినా మాట్లాడతాను. సరే నీకు ఇస్తానులే, మాట్లాడు ముందు. ఇంతవరకు పడుతుంది ఇదంతా మరి సరిపోద్ది. మరి పెద్ద ఇల్లు కట్టాలంటే ఇవన్నీ ఉండాలి. 2 అంతస్తులు ఇది కొడతారు, 3 అంతస్తులు. ఆడ జోక్కి నిజంగాను. మాట్లాడు బ్రో, ఇప్పుడు మాట్లాడు. మాట్లాడు బ్రో. మాట్లాడించు, నేను మా ముసలిదాయి మాట్లాడు. నువ్వు కదా అలా బ్రో బ్రో నువ్వే కనబడుతున్నావు, మా ముసలి కనబడలేదు. చెప్పు బ్రో, పర్లేదు. మా ఏడెడుచుకు 2 అంతస్తులు కట్టారు. ఇదమ్మా ఆడే కనబడతారు, మీరు కనబడతారు. ఓకే దులగొడ దులిపే. ఫలితం వస్తుంది ఏంటి? పుట్టక్క నుంచి ప్రతి ఒక్కరు, పెద్ద అక్క నుంచి, నడిపక్క నుంచి, చిన్న అక్క నుంచి ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. కానీ అందరూ కూడా సాయం చేస్తారు కదా ప్రతి ఒక్కరు మీకు. మళ్ళీ మీరు వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు మీరు కూడా సాయం చేస్తారు. గురు రోజుకి ఎన్ని బెడ్లు చేయతారు? రోజుకి 500 బెడ్. నువ్వు అక్కడవా? అందరూ అయితే మనిషి 500 తీస్తారు. అంటే మీ సొంతంగా తయారు చేసేస్తారు. మొఖం చూపించకపోయినా పర్వాలేదమ్మా, చూసేస్తారు. నువ్వు మొఖం చూడు. హాయ్ అందరు బాగున్నారు, సబ్స్క్రైబ్ చేయండి నన్ను. ఓ పుట్టమ్మా, పుట్టమ్మా చూడమా గిడ్డు. ఎవరు వానరమ్మ? ఎవరు ఈ అమ్మాయినా? వానరమ్మ ఒకటొకటి వేస్తుంది బెడ్ లో. అవునమ్మా, వాళ్ళందరూ 2 చేస్తే ఒక్కొక్కటి చేస్తాను. బయట నువ్వు పుట్టమ్మ నేడు వానరమ్మా. పుట్టమ్మా వాళ్ళు చూడు మట్టితో మోస్తున్నారు పాపం. ముసలమ్మను కూడా మోస్తాను. అమ్మా చూడు ఎంత బరువుగా అది. మిమ్మల్ని అందరిని డిస్టర్బెన్స్ చేస్తానా? పర్వాలేదులే. ఓ ఈ బెడ్లన్నీ ఉదయం నుంచి చేశారు ఇవే. బుడ్డి నవ్వుకొని పని చెయ్యి. మేము చేయలేం కానీ మీరు చేస్తారు ఇవన్నీ కూడా. బ్రో అందరూ బాయ్ చెప్పండి. బాయ్ చేతిలో పండి బ్రో, కనబడరు. అందరూ చేతిలో పండి. బుడ్డి నువ్వు కూడా చేతులు పో. పుట్టక్క బాయ్. ఏది ఎక్కడున్నావు? కనబడట్లేదు నాకు. పుట్టక్క బాయ్ చెప్పి 2 చెయ్యి పో. మంచిగా పెడదాం, చెయ్యండి. అది మట్టి అక్కడ ట్రాక్టర్తో మోసిర్రా మీరే మోసిర్రా? పెడతామా? పొలం మట్టి ఇది. దీన్ని తవ్వి దీన్నే చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇంటికే ఎవరింటికి ఇవి? ఎవరింటికి ఇది? ఒకరింటికే 2 ఇంటికే? ఇన్ని బెడ్లు ఒక్కింటికేరా? ఓహో, మరి దీని తర్వాత కాలుస్తారా? మాట్లాడరా పొట్టి.
ఒరే నువ్వు గొప్ప జోకులు వేస్తున్నావు తమ్ముడు, రెండు మాట్లాడరా. స్కూల్ అండి ఈరోజు ఉందా ఆ స్కూల్ మీకు? బట్టాలకి వెళ్ళింది బట్టాలు అమ్ముకొని వెళ్తావా ఈడు వాళ్ళు తీసి వెళ్తావా? నన్ను రెండింటికి తీయడానికి వచ్చిన. మాట్లాడు. మాట్లాడండి ఎందుకు? ఎందుకు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. ముసలి ఓ బాబు నువ్వు సమంత లాగా ఉన్నావురా బాబు. హీరోయిన్ తెలుసు సమంత. ఏ మీరు లాగున్నానా? ముసలమ్మకి కళ్ళు గుడ్డిదాన్ని. కళ్ళు గుడ్డైనా పర్వాలేదు, తప్పు అలా కనకూడదు. నువ్వు అప్పుడు నాకెందుకు వీడియో తీస్తా? నీకు చెప్పాలి అందరూ నీ ఇల్లు కష్టమేనా? మీ సమస్య ఏంటి ఉందా? నీకు సమస్య ఏమైనా ఉందా మీకు? ఓయ్ మీకు సమస్య ఏమైనా ఉందమ్మా? మాకేం సమస్య? సమస్య అంటే ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా? నొప్పులు తగ్గుతాయి. 2 రోజులకి మళ్ళా అలాగే ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, వేస్తున్నాడు, తగ్గావు. నీవు నాకు